ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం నీలారెడ్డిపల్లి గ్రామంలో ఆయనకు పూలమాల వేసి ఘన నివాళులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరము కూడా వచ్చి ఆయనని స్మరించుకోవడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, తెలుగు జాతి కోసం ఆయన చేసినటువంటి పోరాటం, తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు చేసినటువంటి త్యాగాలు మనమందరం కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆయన సిద్ధాంతాలు, ఆయన ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ఈరోజు ఒక నటుడిగా కాకుండా, ఒక రాజకీయ నాయకుడే కాకుండా ఆయన ఒక యుగ పురుషుడుగా ఈరోజు తెలుగు జాతికే, తెలుగు గుండె ఎక్కడ ఉన్న ప్రపంచంలో కూడా ఈ రోజు ఆయనని స్మరించుకునే సందర్భం మనం చూస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా ఈ రోజు ఆ మహనీయుడికి ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఆయన ఆత్మ శాంతి కూరాలని ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా నిలిచినటువంటి మహా దేవుడు ఆయన అని ఈ రోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు ఆ పార్టీలో మేము భాగస్వామ్యులమై ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున పెద్దపీఠం వేసి సమాన హక్కుగా ఈరోజు సమాజంలో బతికేందుకు మాకంటూ ఒక దారి చూపించిన మహనీయుడు కూడా నందమూరి తారక రామారావు అని కూడా తెలియజేస్తూ ఈరోజు సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి అందరం కూడా ఆయనకి స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి గొప్ప పనులను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఆయన బాటలో నడిచేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ రోజు ఇన్ని దశాబ్దాలు అయినప్పటికీ కూడా పేద ప్రజల గుండెల్లో ఉండి నిలిచిపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కూడా ఆ మహనీయుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్ళి ఆయన ఆకాంక్షను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఈ రోజు ఎంతో పెద్ద ఎత్తున ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాంటి యువత ఈ రోజు ఆయన బాటలో ముందుకు తీసుకెళ్లి ఆయనకు ఈ ఘన నివాళులు అనిపించేందుకు తెలియజేస్తాం.